బ్రహ్మానందం, ఆయన కుమారుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా బ్రహ్మ ఆనందం. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ బుధవారం జరిగింది. ఈ ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా మెగాస్టార్ చిరంజీవి గారు వచ్చారు. ఈ ఈవెంట్లో మెగాస్టార్ ఏమన్నాడో తెలుసుకునే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇక మ్యాటర్లోకి వెళ్తే, బ్రహ్మ ఆనందం మూవీ థీమ్ వచ్చేసి తాత మనవడికి సంబంధించిన స్టోరీ కావడంతో స్క్రీన్ మీద క్లింకారాతో పాటు తన మనవరాళ్లతో ఉన్న చిరు ఫోటోని ప్రజెంట్ చేశాక దానిపైన చిరు మాట్లాడుతూ, ఇంట్లో ఉన్నప్పుడల్లా నాకు మనవరాళ్లతో ఉన్నట్టుగా ఉండదు, ఒక లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా ఉంటుంది, చుట్టూ ఆడపిల్లలే, ఒక్క మొగాడు కూడా లేకుండా అంటూ, చరణ్ ఈసారికైనా ఒక అబ్బాయిని కనరా, మన వారసత్వం కంటిన్యూ అవ్వాలి కదా, అది నా కోరిక, ఇంకో అమ్మాయిని కంటావేమో అని భయంగా ఉందిరా అంటూ కామెంట్ చేశాడు. దీంతో అబ్బాయిలు మాత్రమే వారసులా, అమ్మాయిలు వారసులు కాదా, కోట్ల మంది అభిమానులున్న వ్యక్తి, సమాజాన్ని ఇన్స్పైర్ చేసే వ్యక్తి, ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఇలా మాట్లాడడం కరెక్టేనా అంటూ బిజినెస్లో, స్పోర్ట్స్లో, పాలిటిక్స్లో, సినిమాలో, ఉద్యోగాలలో, సామాజిక సేవలో, జర్నలిజంలో, చివరికి క్యాబ్ డ్రైవర్గా కూడా ఆడవాళ్ళు మగవాళ్ళతో సమానంగా ఉన్న ఏఐ యుగంలో ఉన్నాం మనం, అంతేకాని గతంలో ఉన్నట్టు ఆడవాళ్ళు వంటింటికి మాత్రమే పరిమితం కాలేదు అంటూ ఇంటర్నెట్ వరల్డ్లో, సోషల్ మీడియాలో దుమారం రేగుతుంది. చూద్దాం దీనిపైన చిరు స్పందిస్తాడేమో.